ఇప్పుడున్న సమాజంలో చాలా మంది మహిళలు మట్టి గాజులను వేసుకోవటం తగ్గించేశారు. కేవలం ఏదైనా శుభకార్యాలు, పండుగల సమయంలో మాత్రమే కాసేపు వేసుకొని తీసేస్తున్నారు. కానీ ఇంతకుముందు మాత్రం స్త్రీల చేతి నిండా మట్టి గాజులు సవ్వడి చేస్తూ ఉండేవి. ఇప్పటికీ మన ఇళ్లలో జరిగే శ్రీమంతం, పెళ్లి, ఇతర శుభకార్యాల సమయంలో చేతి నిండా గాజులు వేసి ఆశీర్వదించటం ఆనవాయితీగా వస్తోంది. మన భారతీయ మహిళలకు ఎంతో ఇష్టమైన ఆభరణాల్లో గాజులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. హిందూ ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం స్త్రీల చేతిలోని గాజులు ఐదోతనానికి ప్రతీకగా పరిగణిస్తారు. అమ్మాయిలు చీరలు, జ్యువెలరీని ఎంతలా ఇష్టపడతారో మట్టి గాజులను అంతే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే కాలంలో మార్పులు వస్తున్న కొద్దీ మనం వేసుకునే బట్టలు, జ్యువెలరీ, ధరించే పద్ధతులన్నిటిలో ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ కారణంగా చాలామంది మహిళలు మట్టి గాజులను వేసుకోవటం తగ్గించేశారు. కేవలం ఏదైనా శుభకార్యాలు, పండుగల సమయంలో మాత్రమే కాసేపు వేసుకొని తీసేస్తున్నారు. కానీ ఇంతకుముందు మాత్రం స్త్రీల చేతి నిండా మట్టి గాజులు సవ్వడి చేస్తూ ఉండేవి. ఇప్పటికీ మన ఇళ్లలో జరిగే శ్రీమంతం, పెళ్లి, శుభకార్యాల సమయంలో చేతి నిండా గాజులు వేసి ఆశీర్వదించడం ఆనవాయితీగా వస్తోంది. సనాతన ధర్మం ప్రకారం ఏ మహిళలైతే మట్టి గాజులు ధరిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి నివాసం ఉంటుందట. ఈ గాజుల నుంచి వచ్చే శబ్దాలు ఐశ్వర్యాన్ని పెంచడమే కాదు, అనురాగాలను, ఆప్యాయతలను పెంచుతాయట. ఇలా మహిళలు చేతి నిండా మట్టి గాజులు వేసుకోవటం వల్ల కొన్ని శుభ ఫలితాలను పొందుతారని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, దీని వెనుక అద్భుతమైన శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ ఆచారాల ప్రకారం అమ్మాయిలకు ఐదోతనంగా గాజులను పరిగణిస్తారు. మహిళలు మట్టి గాజులు వేసుకోవటం వల్ల వారు మరింత అందంగా కనిపించటమే కాదు, వారికి అవి చాలా సందర్భాల్లో రక్షణగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా వివాహిత స్త్రీలు ఆకుపచ్చని రంగులో ఉండే మట్టి గాజులను ధరిస్తారు. దక్షిణ భారతం, మహారాష్ట్రలో ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. ఎందుకంటే పెళ్లి తంతుకు ఆకుపచ్చని గాజులకు అవినాభావ సంబంధం ఉంది. భర్త శ్రేయస్సు కోసం మహిళలు తమ వివాహ జీవితం సంతోషంగా ఉండాలని, తన భాగస్వామి సుదీర్ఘకాలం పాటు జీవించాలని, ఆ భోళాశంకరుని అనుగ్రహం పొందటానికి ఆకుపచ్చని రంగులో ఉండే వస్త్రాలు, ఆకుపచ్చని గాజులను ధరిస్తారు. ఉత్తర భారతంలో మాత్రం మహిళలు ఎర్రని మట్టి గాజులను ధరిస్తారు. నూతన వధువు పెళ్లి సమయంలో ఎర్రని గాజులను ధరించటం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు. పంజాబ్ వంటి రాష్ట్రంలో విభిన్నంగా పెళ్లికి చాలా రోజుల ముందే, అంటే 21 రోజుల ముందుగా ఏనుగు దంతంతో చేసిన గాజులను ధరించటాన్ని సంప్రదాయంగా భావిస్తారు. సిక్కులు తమ సంప్రదాయం ప్రకారం లోహంతో చేసిన గాజులను ధరిస్తారు. ఆ ప్రాంతంలో గాజులను కడ అని అంటారు. ఇక ఆదివాసీలైతే ఇప్పటికీ తమ చేతి నిండా గాజులతో కనిపిస్తూ ఉంటారు. శరీరంలో వేడి తగ్గుదల. మట్టి గాజులు వేసుకున్న మహిళలకు శరీరంలో వేడి తగ్గిపోతుందట. అంతేకాదు, తక్కువ అలసటగా భావిస్తారట. ఎందుకంటే మట్టి గాజులను వేసుకోవటం వల్ల శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుందని నిపుణులు చెబుతారు. అందుకే పూర్వకాలంలో 5వ నెలలో గర్భిణులకు చేతి నిండా గాజులు వేసి ప్రసవం అయ్యే వరకు ఉంచుకోవాలని చెప్పేవారు పెద్దలు. బలం పెరుగుతుందట. గర్భం ధరించిన మహిళలు 5వ నెల తర్వాత బిడ్డ బరువు పెరగటం వల్ల అలసట ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, ప్రసవం వేళ నొప్పిని భరించే శక్తి కూడా ఈ మట్టి గాజుల వల్లే అందుతుందని అప్పట్లో పెద్దలు చెప్పేవారు. వీటిని చేతిపై మసాజ్ చేయటం వల్ల ఒత్తిడి తగ్గిపోయి శక్తి ఉత్పత్తి అవుతుందట. రక్త ప్రసరణ మెరుగుదల. పురుషుల శరీరంతో పోల్చితే స్త్రీల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. దీంతో హార్మోన్లు బ్యాలెన్స్ తప్పుతుంటాయి. అయితే మట్టి గాజులను వేసుకోవటం వల్ల హార్మోన్ల స్థాయి బ్యాలెన్స్గా ఉండేదట. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగవుతుందట. ఎందుకంటే మణికట్టు ప్రాంతంలో మట్టి గాజులతో తరచుగా రాపిడి చేస్తుండటం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుందట. అందుకే అప్పట్లో అందరూ మహిళలు విధిగా మట్టి గాజులను వేసుకునేవారు. వీటిని వేసుకోవటం వల్ల మహిళలకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని పెద్దలు చెబుతారు. చూశారు కదా, మట్టి గాజులతో అందం, ఆరోగ్యంతో పాటు ఇంకా ఎన్ని ప్రయోజనాలున్నాయో. కాబట్టి ఈ ఆచార వ్యవహారాల గురించి ఇప్పటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనదే.